పెద్దపల్లి జిల్లా గోదావరికని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రారంభించారు. సింగరేణి భూగర్భ బొగ్గు గనుల మాదిరిగా ఉండే ఎంట్రన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ లోపల ఏర్పాటు చేసిన జలకన్యలు, జైంట్ వీల్ పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతి ఏటా విభిన్న నమూనాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు అస్లాంను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందించారు. తర్వాత ఎగ్జిబిషన్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భార్య మనాలి ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి వైపు నడుతున్నటువంటి గోదావరికని నగరంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలిసినటువంటి అంశం. తను నాకు దాదాపుగా విద్యార్థి దశ నుంచి తెలుసు, టీచర్గా తెలుసు, తర్వాత ఒక వ్యాపారవేత్తగా తెలుసు. నేనే స్వయంగా దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆయన ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నాను. జనవరి నెల రాగానే ఎగ్జిబిషన్స్ ప్రారంభమైపోయింది దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా. హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది, బాంబేలో జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా జనవరి ఫస్ట్ వీక్లో ఏదో ఒక ఫామ్లో అయితే ఏదో ఫామ్ అంటే ఏదో ఒక రకంగా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రకాల వస్తువులు, బట్టలు, రకరకాల అన్ని చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వినోదాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా దాన్ని చూస్తూ ఉంటాం. మరి అలాంటి ఒక ఎగ్జిబిషన్ రామగుండం నియోజకవర్గంలో గోదావరికలో నిర్వహించడం అనేది వారి ఫ్యామిలీ. రామగుండం పట్టణం ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఇప్పటి నుంచి 50 రోజుల పాటు జరుగుతుంది. ఈసారి గత 25 సంవత్సరాల చరిత్రలో డిఫరెంట్ థీమ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. కశ్మీర్ అందాలని గోదావరి కనిలోనే చూసి ఆస్వాదించగలరు. చాలా బాగా కశ్మీర్లో ఎలా అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మెర్మైడ్ షో, మీరు సాగర కన్య అది సినిమాలలో చూసి ఉంటారు. సాహస వీరుడు, సాగర కన్య అనే సినిమాలలో చూసినటువంటి సీన్స్ ఇక్కడ లైవ్లో మనం ఇక్కడ మన సాగరకి జలకన్యల్ని చూసేటువంటి అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ థీమ్. మన గోదావరిలోనే ఫస్ట్ టైం తెలంగాణలో ఫస్ట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలు రకాలైనటువంటి స్టాల్స్, అమ్యూజ్మెంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పట్టణం నెల్లూరు